హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము అండి. అయితే బంగారం అనేది చాలా అంటే చాలా రేటు పెరుగుతుంది. ఇలాగా రేటు పెరుగుతున్న టైంలోని మనకి ఫ్యూచర్లో అవసరం ఉంది, పిల్లలకి ఎవరికైనా పెట్టాలి అన్నప్పుడు తీసుకుంటున్నప్పుడు, లేదంటే కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కనుక బంగారం కనుక కొంటున్నట్టయితే కనుక ఎలా ప్లాన్ చేసుకుంటే మనము అడ్వాంటేజ్ అన్నది పొందుతాము అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఏంటంటే బంగారం అనేది ఇప్పుడు చాలా అంటే చాలా రేటు పెరుగుతుంది. అలాగా రేటు పెరుగుతున్నప్పుడు బంగారం మనం కొంటున్నాము అంటే కనుక మనకేంటంటే కనుక అక్కడ మనము వెయ్యి అంటే డైయింగ్ ఛార్జెస్ ఏంటి, ఓన్లీ కాయిన్ రూపంలో కొంటే డైయింగ్ ఛార్జెస్, తర్వాత జిఎస్టీ పే చేస్తాం. అదే కాయిన్ రూపంలో కాకుండా ఒక ఆర్నమెంట్ రూపంలో కొంటున్నాం అనుకోండి, ఈ పే చేసే వెయ్యే కానీ అది చాలా ఎక్కువ ఉంటుంది. సో టోటల్ బిల్ మీద మనం పే చేసే జిఎస్టీ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనము ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే కనుక ఫ్యూచర్ పర్పస్ కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ తీసుకుంటున్నప్పుడు ఇలాగ సెవెరియన్ గోల్డ్ బాండ్స్ రూపంలో కనుక మనం గోల్డ్ని తీసుకుంటే కనుక కొద్దిగా మనం అడ్వాంటేజ్ అనేది పొందుతాం. ఏ విధంగా అంటే మనము బయట గోల్డ్ కొంటున్నప్పుడు ఏంటంటే ఏదైతే ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేస్తామో ఈ బాండ్ కనుక మనం ఇలాగ బ్యాంక్స్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఈ బాండ్స్ని తీసుకోవచ్చు. ఇలాగ తీసుకున్నప్పుడు మనం ఇలాంటి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమీ పే చేయకుండా మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో 1 గ్రామ్కి అలాగా ఇక్కడ మనం తీసుకుంటాం. దీనివల్ల మనకేమవుతుందంటే కనుక మనం పే చేసే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ ఉండవు. కాబట్టి మనం పే చేసే ఎక్స్ట్రా ఛార్జెస్తో ఇంకా మనం ఇంకో బాండ్ అనేది కొనుక్కోవచ్చు. ఈ బాండ్ అంటే ఏంటంటే కనుక మనము గోల్డ్ అనేది ఫిజికల్గా కొనుక్కుంటాం, అంటే మన దగ్గర ఉంటుంది, మనం తీసుకెళ్ళి బీరువాలో దాచుకుంటాం. అలా కాకుండా ఈ బాండ్ రూపంలో కొంటే ఏంటంటే కనుక మనము ఒక ఎఫ్డి తీసుకుంటే మనకి ఒక బాండ్ ఎలా అయితే ఇస్తారో బ్యాంక్లో ఒక ఎఫ్డి చేసుకున్నాం అనుకోండి, కొంత అమౌంట్ అప్పుడు మనకి ఒక బాండ్ అనేది ఇస్తారు. అట్లాగే మనము ఎన్ని గ్రాములు కొనుక్కుంటే అన్ని గ్రాములకు గాను ఒక బాండ్ అనేది ఇస్తారు. ఇది చూసుకుంటే కనుక మనకి ఫుల్లీ సెక్యూర్డ్, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని ఇష్యూ చేస్తుంది. కాబట్టి ఇలాగా మనం కొనుక్కోవడం వల్ల మనం ఏంటంటే ఫ్యూచర్లో గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మనకి రేటు పెరిగితే ఇక్కడ మనకు కూడా మనం తీసుకున్న బాండ్స్ కూడా రేటు పెరుగుతాయి. కాబట్టి మనకైతే ఇది ఒక ప్లస్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనము 1 గ్రామ్ కాంచి కొనుక్కోవచ్చు. మినిమం అయితే 1 గ్రామ్ కాంచి మ్యాక్సిమం వచ్చేసి 4 కేజీల వరకు అయితే కొనుక్కోవచ్చు. అంటే 4000 గ్రాముల వరకు కూడా మన దగ్గర డబ్బులు ఉన్న దాన్ని బట్టి కొనుక్కోవచ్చు. ఇందులో వచ్చేసి 10 ఇయర్ ఉంటుంది. ఆ 10 ఇయర్ వచ్చేసి 8 ఇయర్స్. మనం ఏదైతే 1 గ్రామ్ కానీ 2 గ్రాములు కానీ కొంటామో దాన్ని 8 ఇయర్స్ పాటు ఉంచుకోవాలి. లేదు అంటే కనుక మనకి 5 ఇయర్స్కి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది, అప్పుడు ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. అయితే మనం ఈ 8 సంవత్సరాల పాటు మనకున్న బంగారానికి దీనికి అయితే మనకి వచ్చేసి ప్రతి 6 నెలలకు ఒక్కసారి 2.5% ఇంట్రెస్ట్ అనేది మనకి వస్తుంది. అంటే సంవత్సరానికి వచ్చేసి 2 సార్లు ఇంట్రెస్ట్ అనేది మన అకౌంట్లో అయితే పడుతుంది. ఇంకా మనం బంగారం అనేది ఎందుకు కొనుక్కుంటాము, మ్యాక్సిమము మనకి ఏదైనా ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా బంగారం అనేది తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోవడానికి బ్యాంకులో తీసుకుంటాం. అయితే అలాంటప్పుడు మనం ఈ బాండ్స్ తీసుకోవడం వల్ల ఆ ఫెసిలిటీ ఉందా అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఎప్పుడైతే మనకి అవసరం అవుతుందో అప్పుడు ఈ బాండ్ని మనము లోన్ తీసుకోవచ్చు పెట్టుకొని. అయితే ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్టయితే కనుక ఫర్ సపోజ్ మనం బయట ఫిజికల్ గోల్డ్ 1 లక్ష రూపాయలు కొన్నామనుకోండి, అప్పుడు మనకి వచ్చేసి ఒక 2000 వెయ్యి, ఇంకొక 3000 రూపాయలు జిఎస్టీ కలిపి ఒక 5000 రూపాయలు మనము మనకి ఏది రాకుండా బంగారం మనం పే చేస్తాం, అంటే ఎడిషనల్ ఛార్జెస్ లాగా. అయితే ఇక్కడ మాత్రం అలాంటిది ఉండవు. సో ఎప్పుడైనా సరే ఫ్యూచర్ పర్పస్ కొనుక్కున్నట్టయితే కనుక లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కున్నట్టయితే కనుక ఈ బాండ్స్ని తీసుకోవడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో బెస్ట్. ఇదండి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.